వినోద్ కుమార్ అల్వా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో ముఖ్యంగా తెలుగు మరియు కన్నడ సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న నటుడు. ఆయన జీవిత చరిత్ర విశేషాలను సినీ ప్రస్తావాన్ని తెలుసుకుందాం. వినోద్ కుమార్ కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో జన్మించారు. ఆయన అసలు పేరు వినోద్ కుమార్ అల్వా. సినిమా రంగంలోకి ప్రవేశించిన తర్వాత ఆయన పేరులోని అల్వాను తొలగించి కేవలం వినోద్ కుమార్ గా స్థిరపడ్డారు. చిన్నతనం నుంచే ఆయనకు కళల పట్ల ఆసక్తి ఉండేది. మంగళూరులోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆయన సినీ ప్రస్తావం కన్నడ చిత్రసీమలతో మొదలైంది. తొలి చిత్రం 1985లో విడుదలైన తమరు మానే అనే కన్నడ సినిమా ద్వారా ఆయన వెండితెరకు పరిచయమయ్యారు. తొలినాల్లో ఆయన యాక్షన్ హీరోగా కంటే కుటుంబ కథ చిత్రకు సరిపోయే హీరోగా గుర్తింపు పొందారు. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న వినోద్ కుమార్ తక్కువ కాలంలోనే తెలుగు పరిశ్రమ దృష్టిని ఆకర్షించారు. తెలుగులో ఆయనకు బ్రేక్ ఇచ్చిన చిత్రం మౌన పోరాటం. ఈ చిత్రాన్ని ఉషా కిరణ్ మూవీస్ నిర్మించగా మోహన్ గాంధీ దర్శకత్వంలో వహించారు. ఈ సినిమా భారీ విజయాన్ని అందించడమే కాకుండా వినోద్ కుమార్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఇక తర్వాత ఆయన కర్తవ్యం సినిమాలో విజయశాంతితో కలిసి నటించారు. ఇందులో ఆయన పోషించిన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర ఆయన కెరియర్ ను మలుపు తిప్పింది. 9వ దశకలో వినోద్ కుమార్ బిజీ హీరోలుగా ఒకరిగా నిలిచారు. ఆయన నటించిన కొన్ని ముఖ్యమైన చిత్రాలు: మామగారు. ఈ సినిమాలో దాసరి నారాయణతో కలిసి ఆయన పోషించిన అల్లుడి పాత్ర ఎంతో పేరు తెచ్చింది. భారత్ బంద్ సామాజిక అంశాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో వినోద్ కుమార్ నటన ప్రశంసలు అందుకుంది. సీతారత్నం గారి అబ్బాయి. ఇందులో ఆయన ఫ్యామిలీ మాన్గా కనిపించి మెప్పించారు. గ్యాంగ్ వార్, మొండి మొగడు, పెంకి పెళ్ళం యాక్షన్ కామెడీ వేలయించిన చిత్రంలోనూ ఆయన రాణించారు. వినోద్ కుమార్ తన గంభీరమైన వాయిస్ మరియు తీక్షణమైన చూపులతో యాక్షన్ సీన్స్ లో అద్భుతంగా నటించారు. అదే సమయంలో భాగవతే పూరితమైన సన్నివేశాల్లో ఒదిగిపోయారు. హీరోగానే కాకుండా సహాయ నటుడిగా మరియు నెగిటివ్ షేడ్స్ లో ఉన్న పాత్రలను కూడా ఆయన ప్రయోగం చేశారు. ఆయన నటించిన చిత్రాలకు గాను పలు పురస్కారాలు లభించాయి. ముఖ్యంగా మౌన పోరాటం, మామగారు వంటి చిత్రాలు విమర్శలకు ప్రశంసలుగా అందుకున్నాయి. ఆయన నటనకు నంది అవార్డులు, నామినేషన్లు కూడా దక్కాయి. సినీ జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కొన్ని వ్యక్తిగత వివాదాలు ఆయనను చుట్టుముట్టాయి. 2015-16 ప్రాంతాల్లో తనకు మేనేజర్ పై హత్య ప్రయత్నం చేశారనే ఆరోపణలతో ఆయన వార్తల్లో నిలిచారు. అంతే, చట్టపరమైన ప్రక్రియల ద్వారా ఆయన మళ్ళీ సామాన్య జీవితం గడుపుతున్నారు. ఆయన ప్రస్తుతం మంగళూరులోని తన వ్యవసాయం మరియు ఇతర వ్యాపారాలతో కాలం గడుపుతున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో అడపదడపగా కనిపిస్తున్నారు. హీరోగా తన ప్రభ తగ్గిన కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేస్తున్నారు. ఇటీవల కొన్ని తెలుగు సినిమాల్లో తండ్రి లేదా విలన్ పాత్రల్లో మెరిశారు. వినోద్ కుమార్ అల్వా దక్షిణాది సినిమా గగనంలో ఒక మెరిసిన తార. 90వ దశకంలో యాక్షన్, ఫ్యామిలీ డ్రామాలను ఆయన కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు. ఒక సాధారణ కన్నడ కుర్రాడిగా స్థాయి నుంచి తెలుగులో స్టార్ హీరోగా ఎదగడం ఆయన ప్రతిభకు నిదర్శనం. వివాదాలు పక్కన పెడితే ఒక నటుడిగా ఆయన అందించిన చిత్రాలు తెలుగు సినీ ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుండిపోతాయి. వినోద్ కుమార్ కెరియర్ లో నటి విజయశాంతితో చేసిన సినిమాలు అత్యంత కీలకమైనవి. కర్తవ్యం సినిమాతో వీరిద్దరి జోడికి మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత పోలీస్ లాకప్ వంటి సినిమాల్లో కూడా వీరిద్దరు కలిసి నటించారు. అప్పట్లో విజయశాంతి లాంటి స్టార్ హీరోయిన్ పక్కన నటించడానికి హీరోలు వెనుకపడేవారు. కానీ వినోద్ కుమార్ తన పాత్ర పరిధిలో చక్కటి నటను కనుబరించి మెప్పించేవారు. హీరోగా అవకాశాలు తగ్గుతున్న క్రమంలో ఆయన తనను తాను రిక్రియేటివ్ చేసుకొని కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా స్వీకరించారు. నరసింహనాయుడు, బాలకృష్ణ నటించిన ఈ భారీ హిట్ సినిమాలో వినోద్ కుమార్ పోషించిన నెగిటివ్ రోల్ ఆయనకు మంచి గుర్తింపును తెచ్చింది. ఇలాంటి పాత్రల ద్వారా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. తెలుగులో బిజీగా ఉన్నప్పటికీ ఆయన తన మాతృభాష అయిన కన్నడను మర్చిపోలేదు. కన్నడలో కూడా స్టార్ హీరోలతో కలిసి నటించారు.
అక్కడ కూడా ఆయనకు యాక్షన్ హీరో అనే ముద్ర ఉండేది. కన్నడ చిత్రసీమలో ఆయనను వినోద్ అల్వా అని గర్వంగా పిలిచేవారు. వినోద్ కుమార్ కేవలం నటుడే కాదు, ఆయనకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. షూటింగ్స్ లేని సమయంలో తాను స్వగ్రామమైన మంగళూరు పరిసరాలలోని తన తోటల్లో గడపడానికి ఇష్టపడతారు. ఆయన ప్రకృతి ప్రేమికుడు మరియు ప్రశాంతవంతమైన జీవితాన్ని కోరుకుంటారు. వినోద్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, నేను కన్నడ వాడినైనా నాకు జన్మనిచ్చింది కర్ణాటక అయితే పునర్జన్మనిచ్చింది మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమ అని పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు తనను ఒక పరభాష నటుడిలా కాకుండా తమ ఇంట్లో మనిషిలా ఆదరించారని ఆయన ఎప్పుడూ కృతజ్ఞతతో చెప్తుంటారు. వినోద్ కుమార్ తన కెరియర్ లో అప్పట్లోని ఆగ్ర దర్శకులతో పనిచేశారు. కోడి రామకృష్ణ ఈయన దర్శకత్వంలో వచ్చిన సామాజిక చిత్రాల్లో వినోద్ కుమార్ నటనకు మంచి గుర్తింపు లభించింది. దాసరి నారాయణ, మామగారు వంటి చిత్రాల ద్వారా వినోద్ కుమార్ లోని ఎమోషనల్ యాక్టర్ ను దాసరి గారు అద్భుతంగా ఆవిష్కరించారు. ముత్యాల సుబ్బయ్య కుటుంబ కథా చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా ఈయన దర్శకత్వంలో వినోద్ కుమార్ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. వినోద్ కుమార్ కేవలం సోలో హీరోగానే కాకుండా అప్పట్లోని ఇతర హీరోలతో కలిసి నటించడానికి ఎప్పుడు వెనకాడలేదు. రాజశేఖర్, సుమన్, భానుచందర్ వంటి హీరోలతో కలిసి ఆయన స్క్రీన్ ని షేర్ చేసుకున్నారు. పోటీ ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన బాడీ లాంగ్వేజ్ డైలాగ్ డెలివరీతో తన ఉనికిని చాటు చేసుకున్నారు. హీరోగా తన ఇన్వెస్ట్ ని ముగిసిన తర్వాత ఆయన నెమ్మదిగా క్యారెక్టర్ రోల్స్ లోకి మారారు. కేవలం విలన్ పాత్రలే కాకుండా బాధ్యతాయుతమైన తండ్రి, అన్నయ్య, పోలీస్ ఆఫీసర్ వంటి పాత్రల్లో కూడా కనిపించారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.